శరీరంలో ఈ సిమ్టమ్స్ కనిపిస్తే డాక్టర్ దగ్గరికి వెళ్ళే ముందు వెళ్ళటానికి ప్రయత్నం చేయండి. సో అవి కొన్ని చెప్తాను నేను. చేతులు వనకడం, రక్తంలో చక్కెర శాతం తక్కువగా ఉంటుంది. నిద్రపోయిన అలసట అంటే నిద్ర సమస్య ఉన్నది. మూడోది నోరు చేదుగా ఉండటం, ఆమ్లత్వం ఎస్టిటీ సమస్య ఉన్నది. నాలుగోది రాత్రి కాళ్ళల్లో అసౌకర్యం అంటే ఐరన్ లోపం ఉన్నట్టుగా భావించండి. ఐదోది పళ్ళు గట్టిగా కొరగటం అంటే ఒత్తిడి ఆందోళన ఉన్నట్టుగా భావించండి. ఆరోది వేళ్లల్లో ఏదైతే ఉందో ముద్దుబారటం ఉంటే నరాల ఒత్తిడి కారణంగా భావించండి. ఏడవది రాత్రి చెమటలు పట్టడం అంటే హార్మోన్స్ ప్రాబ్లంగా భావించండి, హార్మోన్లో మార్పులు. ఎనిమిదవది త్వరగా జుట్టు తెల్లబట్టడం అంటే అది బి విటమిన్ లోపంగా భావించండి. చెవిలో తప్పలాడుతూ అంటే ఐబీపీగా భావించండి. నిద్రలో కండరాలు పట్టేయటం అంటే మెగ్నీషియం లోపంగా భావించండి. అదేవిధంగా తలలో దురద అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్గా భావించండి. కనురెప్పలు కదలటం అంటే మినరల్స్ లోపంగా భావించండి. చల్లని చేతులు ఉన్నాయంటే థైరాయిడ్ సమస్యగా భావించండి. విషయాలు మర్చిపోవడం అంటే ఒత్తిడి B12 లోపంగా భావించండి. కళ్ళలో తేలియాడే మచ్చలంటే కంటి సమస్యగా భావించండి. ఇవి శరీరం సంకేతాలు మీకు ఇస్తుంటుంది, అర్థం చేసుకోవాలి. మీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూసుకోండి, తగిన జాగ్రత్తలు పాటించండి. తప్పకుండా డాక్టర్ని సంప్రదించే ప్రయత్నం అయితే చేయండి అని తెలియజేసుకుంటూ, సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. 2 పెద్దలారా.